రక్షణ భాగ్యం పొందిన మా సహోదరి చెన్నమ్మల గారు భర్తగా వారి విశ్వాసాన్ని బట్టి భర్తగా నడిపించుకున్నారు. శ్రీశైలం గారు పరిపూర్ణ విశ్వాసంతో వినయ భయభక్తులతో రక్షణ భాగ్యం పొందారు. ఏం పొందారంటే బాప్తిస్మం కావాలని పోయిన వారం వచ్చి బాప్తిస్మం కావాలని అడిగారు. బుధవారం బాప్తిస్మం ఇచ్చాము. అమ్మ చెన్నమ్మ గారు ఉన్నారా అక్క? ఒకసారి ఎవరండి? శ్రీశైలం గారు ఒకసారి చూడండి అందరికి వందలు చెప్పండి. సంఘం మన కుటుంబాన్ని వందలు చెప్పండి కూడా. ఎంత గొప్ప మాదిరిలో ఉన్నారు సంఘానికి. కుటుంబంలో దేవుడి కుటుంబంలో మన కుటుంబంలో సభ్యులయ్యారు ఆయన. ఓకే కూర్చోండి. ఎంత భాగ్యం. 90 సంవత్సరాలు సైకిల్ వచ్చి వాళ్ళండి. చాలా చాలా ఆశ్చర్యమైపోయింది, ఆనందం అయిపోయింది. చెన్నమ్మల గారి యొక్క ప్రతి మంగళవారం, ప్రతి నెల మొదటి మంగళవారం ఆమె ప్రతి నెల ఎంత కష్టమైన ఎండైనా వానైనా మానకుండా, కష్టమైన సుఖమైన మానకుండా ఒక యాగం చేసిందండి. యాక్టివ్ ప్రతి నెల ఎంతో ఖర్చు. ఆ సమయం ఒకసారి మంచి మన ఈ నెలలో మంచి గాజులండి తలుపు తీస్తే అగ్నిలో వచ్చేద్దాం అనమాట. నేను ఇంకా రెడీ అవ్వలేదు. వచ్చి నాకు తలుపు కొట్టేది. మంగళవారం 2:30 అయిపోయింది, 3 అయిపోయింది. తలుపు కొడితే బయట అగ్గిలో ఉంటుంది అనమాట. అది కూడా లెక్క చేయకుండా వచ్చి మంగళవారం కూడా జరిగించుకున్నారు. మరి తను యాగం చేసింది. తన భర్తను రక్షణలోనికి ధన్యుల గొప్ప కుటుంబం, మాదిరి గారి కుటుంబం. మరొకసారి వారికి వందనాలు. అందరూ చెప్తావా? వందనాలు. రైట్. తర్వాత ఈవేళ మనం ధ్యానించే వాక్యము చాలా చాలా అవసరము, చాలా చాలా అవసరము. అదే అని పిల్లలతో కాదు, వాక్యం శ్రద్ధగా వాక్యం రాసుకో. వాక్యం రాసుకో. నువ్వు కూడా వాక్యం రాసుకోరా. నువ్వు తెలు ఇంకో తెలి వాక్యం రాసుకో. ఇలా దొరకదు, బయట ఎక్కడ దొరకదు, ప్రపంచం తిరిగి దొరకదు. అటువంటి అమూల్య విషయాలు వేళ దేవుడు మనకు ఇస్తున్నాడు. మన పాఠం ఏంటంటే ఆత్మను ఆత్మగుడి. ఏంటంటే ఆత్మను ఆత్మగుడి. ఎంత విద్యావంతులైనా, ఎంత జ్ఞానవంతులైనా, లోకంలో ఎంతో ఉన్నతి స్థితిలో ఉన్నా వారికి ఆత్మ ఉందనే సంగతి మరిచి జీవిస్తున్నారు. ఎలా జీవిస్తారంటే ఆత్మ ఉందనే సంగతి మరిచిపోయి జీవిస్తున్నారు. అసలైన మనుషుడు ఎవరు? అసలైన మనుషుడు ఎవరు? నిత్యముండే మనుషుడు ఎవరు? ఆత్మ. మనలోని ఆత్మ నిత్యముండేది. ఆత్మకు చావులేదు. ఆత్మకే చావులేదు. ఈ శరీరమే మట్టి కలిసిపోతాడు. వయసును బట్టి 70, 80, 90 సంవత్సరాలు దేవుడు ఆయుష్టించగలిగి కూడా ఈ శరీరమే మట్టి కలిసిపోతుంది. కానీ మన రూపము ఏ పోలికతున్నామో, ఎంత చక్కగా నిండుగా అందంగా అలా ఉన్నామో ఆ యొక్క ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఉంటుంది. ఆ ఆత్మ పోలిక ఉంటుంది. ఏ పేరుతో నువ్వు పిలువబడుతున్నావో ఆ పేరుతోనే పిలువబడతావు కూడా అక్కడ. కనుక మరి ఈ ఆత్మను కాపాడుకోవాలా, అర్పించుకోవాలా? చూద్దాం ఒకసారి. యోగ గ్రంథము 32వ అధ్యాయము. వాక్యం చదవాలి, నాకు అందించాలి. 32:8. 32:8.
అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అయినను నరునిలో ఆత్మ ఒకటి ఉన్నది. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. అమ్మా మన ఏముందంటే నరునిలో ఆత్మ ఒకటి ఉన్నది. ఏముంది? ఆత్మ ఒకటి ఉన్నది. ఇప్పుడు మరి ఆత్మ ఉందని మనం గుర్తించకపోతే మన శరీర రీతిగానే లోపల జీవిస్తుంటాం. మనం సుఖాలు కష్టాలు అంటే చనిపోతాం. ఒక జంతువులాగా ఒక పురుగులాగా అయిపోతుంది జీవితం. అంటే మానవ జన్మ విలువ ఉండదు. ఆత్మ గురించి పట్టించుకోకపోతే, తెలుసుకోకపోతే, దాని విలువ గ్రహించకపోతే మనిషికి విలువ ఉండదు దేవుని దగ్గర. ఒక జంతువు పుట్టింది, పెరిగింది, తిన్నది, చచ్చిపోయింది, అంతే లెక్క. కనుక మనిషి చాలా విలువైన వాడు. ఆ ఊపిరి ఉందంటాడు. ఎలా వచ్చింది ఆత్మ? ఆదికాండము 2:7 అందరూ చెప్పండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఏమొచ్చింది? మట్టిబొమ్మ ఏంటంటే మట్టిబొమ్మకి ఏమొచ్చింది? ఆయన ఊపిరి. ఆ ఊపిరి ఎప్పుడైతే మనలో ఆ మట్టిబొమ్మలోకి వచ్చిందో జీవం వచ్చింది, ఆత్మ వచ్చింది. జీవం వచ్చింది, ఆత్మ వచ్చింది. నిత్యముండే మనిషి వచ్చాడు భూమి మీదకి. ఒక బిడ్డ పుట్టాడంటే ఒక ఆత్మ భూమి మీదకి వచ్చింది లెక్క. చిన్నప్పటి నుంచి కూడా ఆ బిడ్డ ఆత్మను ఎలా కాపాడాలని ప్రయత్నం చేసి తల్లిదండ్రులు జ్ఞానంతో భయభక్తులతో బిడ్డలు పెంచవలసిన అవసరత ఉంది. కనుక ఇక్కడ మన 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 వాక్యం ఏంటంటే ఆత్మను అంటే ఆత్మ ఉంది. అది ఆత్మీయ నమ్మకం కూడా ఉంది. 1 తెస్సలోనికపత్రిక 5:9 ఈ మాట చిన్న మాటగా చెప్పారు. అసలు బైబిల్కి మూలమైన మాట. అది ఒక చిన్న మాట. ఆత్మను ఆత్మకుడి అంటే వాక్యం ఏంటంటే ఆత్మను. చిన్న మాట. అది బైబిల్ అంతటిగా మూలమైన మాట. దైవ గ్రంథానికి 1 తెస్సలోనికి 5:19 చాలండి. అంతే. ఈ పెద్ద మాట లేదు కదా, చిన్న మాట. బైబిల్కే మూలమైన మాట, మానవుడికే మూలమైన మాట. కనుక ఎఫ్సి 2:1 ఎఫ్సి రాసిన పత్రిక 2:1 అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఆత్మ అపరాధముల చేత మానవుడు చేసే పాపములు అపరాధముల చేత లోపల ఉన్న దేవుడిచ్చిన జీవాత్మ చచ్చిపోయిందంటే జీవాత్మను చంపేసుకున్నాడట. దేవుడిచ్చిన ఆత్మను చంపేసుకున్నాడట. మరి క్రీస్తు అవసరం ఏంటి? దేవుడు అవసరం ఏంటి మానవుడికి? యేసు ప్రభు యొక్క ఆ త్యాగబంధం ఎందుకు నీకు రాదంటే మళ్ళా ఆత్మ బ్రతకాలి. మళ్ళా ఆత్మ బ్రతకాలంటే ప్రభు యొక్క ఆ యొక్క ప్రేమలో త్యాగంలో మనకు అనుగ్రహించబడిన సువార్త ప్రకారము వార్తసం పొంది ఆత్మను రక్షించుకోవాలి. దానికి అర్థం ఏంటంటే బ్రతికున్నాం, ఆత్మీయంగా బ్రతికున్నాం అనే మాట. ఒకటేమో చచ్చిపోయి ఉన్నాడు ఆత్మీయంగా, మామూలు శరీరంగా బ్రతుకున్నాడండి. అన్ని అనుభవిస్తున్నాడు, ఉద్యోగాలు చేసుకుంటున్నాడు, పనిపాట్లు చేసుకుంటున్నాడు, లోపల చేయవలసిన అన్ని చేస్తున్నాడు, బ్రతుకున్నాడు. ఆత్మీయంగా దేవుడితో చనిపోయాడు. ఆత్మీయంగా చనిపోయాడు కదా. దాన్ని ఏమన్నారంటే ఆత్మ ఆర్పేసుకున్నాడు అన్నాడు. ఆత్మను ఆర్పేసుకున్నాడు అన్నాడు. కనుక ఇక్కడ ఈ ఆత్మ వల్ల ఎలా వచ్చింది అని అంటే ఈ ఆత్మకి విలువేంటి? ఏ విధంగా మనలో పెట్టాడు ఆత్మ దేవుడు అంటే సామెతలు 20:27 సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము ఏంటంటే మనలో ఉందండి.
మరి దీపం ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. దీపము ఆరిపోకూడదు. మన ఇళ్ళలో మంచి మంచి లైట్లు, మంచి ట్యూబ్ లైట్లు, మంచి కాంతివంతం లైట్ పెట్టుకుంటామండి. అవి వెలగాలనా ఆరిపోవాలనా? ఆరిపోవడం అంటే అర్థం ఏంటి? మాడిపోయిందని. ఏంటంటే హెల్మెట్ అదే అదే ఆరిపోవడం అర్థం ఏంటి? హెల్మెట్ ఆరిపోయింది. హెల్మెట్ అంటే ఆ భాషలో ఇక్కడ చెప్పాలంటే ఆత్మ చచ్చిపోయింది. మరి పనిచేయదు దేవుడికి. ఆ ఇంట్లో ఉన్న యజమానిగా ఆ బల్బు ఆ లైట్ పనిచేయదు. పనిచేద్దా? పనిచేయదు. ఎంత చక్కటి విషయాన్ని దేవుడు మన మధ్యలో పెడుతున్నాడు. ఎందుకంటే మనలో ప్రతి మానవుడు యొక్క శరీరంలో ఆత్మనిచ్చాడు దీపముగా. అలాగే దీపముగా ఎంత గొప్ప దేవుడు చూడండి. వెలుగే ఉన్నాడు మనిషి లోకానికి దేవుడు కూడా. అందుకే వెలుగు పెట్టాడంట. ఆత్మ పేరు ఏంటంటే వెలుగు. ఏంటంటే వెలుగు. యెహోవా పెట్టిన దీపము. యెహోవా పెట్టిన దీపం అంటే చూడండి, అన్యులు తెలియక చనిపోయిన తర్వాత వారి తల్లికి దీపం పెడతారు. ఏం పెడతారంటే చనిపోయిన వెంటనే తనను ఆ విధంగా సిద్ధపరిచేసి ఆ అన్నతలు వెలిగించేసి ముందుగా దీపం పెడతారు. ఏంటంటే వాళ్ళు తెలియకుండానే అతనిలో దీపం వెళ్ళిపోయిందని చెప్పడం అన్నమాట. అతనిలో దీపము వెళ్ళిపోయిందని చెప్పడానికి దీపం పెడతారు. ఆ బాడీ ఉన్నంత వరకు ఏమండి అంటే దీపం వెలిగిస్తారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత వెలిగించాలా? ఒక వ్యక్తి బ్రతికొండగానే నీ ఆత్మను ఆర్పేసుకోవాలా, వెలిగించుకుంచుకోవాలా? బ్రతికొండగా చేయవలసిన పని ఎప్పుడంటే పని అనే విషయాన్ని మనకి ఇక్కడ సామెతలు 13:9 సామెతలు 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మంచి దేవుడు పెట్టిన దీపం ఆరిపోతుందండి. ఎలాగా ఆరిపోతుంది? భక్తిహీనత జీవితము. భక్తి జీవితం కాదు. మానవుడు భక్తిగా లేడు. మానవుడు నిజమైన దేవుడి పట్ల భక్తిగా లేడు. భక్తిహీన జీవితాన్ని బట్టి తన ఆత్మ ఆరిపోతుందని ముందుగానే దేవుడు శాసించాడు. ఇప్పుడు లోకంలో అంతా ఎవరంటే రక్షణ పొందకుండా మనం ఎవరు? భక్తి వల్ల భక్తిహీనులుగా. నిజమైన దేవుడు ఎవరు? ఎరుగుతాం మనం. ఎరగము. ఆ ఎరిగిన తర్వాత అయ్యో సృష్టికర్త నన్ను పుట్టిన దేవుడు, పోషించే దేవుడు నా కొరకు మానవుడిగా లోకానికి వచ్చి మరి నా పాపం కొరకు ఎంత త్యాగం చేశాడా అని మనం విని గ్రహించి లోబడి రక్షణ పొందినప్పుడు మళ్ళా వెలిగింది దీపం. మళ్ళా వెలిగింది దీపం అనే విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు సామెతలు. మనలో ఒకసారి ఏం చెప్పాడంటే ఏమన్నాడంటే నీతిమంతుల వెలుగు భక్తిహీనుడి దీపము. ఇవాళ మరి వెలిగించుకోవాలండి. ఎవరు కావాలి? లోకమును వెలుగు ఆయన ఉన్నాడు. లోకమును వెలుగు ఆయన ద్వారా వెలిగించబడాలి. యోహాను సువార్త 8:12 అపొస్తలులు 8:12 సారీ యోహాను సువార్త 8:12 యేసు లోకమునకు వెలుగును. అదిగోండి ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు లోకానికి వెలుగండి. లోకం అంటే ఏంటంటే ప్రజలు. లోకం అంటే మనుషులు అందరికి వెలుగు ఎవరండి? ఇప్పుడు ఆయన సైకిల్ చెప్తారు, నేను లోకమునకు వెలుగు అన్నాడండి. ఇప్పుడు ఆ వెలుగైన ప్రభు ద్వారా ఏం చేయాలి? వెలిగించబడాలి మానవుడు. ఎందుకంటే అతను ఆరిపోయాడు, చచ్చిపోయినాడు. సజీవుడైన దేవుడి ద్వారా బ్రతకాలి. మళ్ళీ అతను ఆరిపోయిన ఆత్మను వెలిగించుకోవాలి. ఆత్మను వెలిగించుకోవాలి. దీపావళి చేస్తారండి. దీపావళి చేసినప్పుడు ముందుగా ఒక ప్రమిదను వెలిగిస్తారు. ఒక ప్రమిదను వెలిగిస్తారు. వాళ్ళు నమస్కారం దండం పెట్టుకుని ఆ నమ్మిన దేవుడికి ఒక ప్రమిద వెలిగిస్తారు. 100, 1000 పెట్టుకుంటాడు దీపాలు. 100, 150, 200 పెట్టుకుంటాడు.
ఉన్న పరిధిని బట్టి విశ్వాసాన్ని బట్టి. అప్పుడు ఏం చేస్తాడు? ఈ జ్యోతి ద్వారా, ఈ ప్రమిది ద్వారా ఒక్కొక్కటి వెలిగిస్తాడు. ఒక్కొక్కటి వెలిగిస్తాడు. ఒక జ్యోతి ఉండాలి కదా అడగడానికి ముందు. ఇంకా అగ్గిపంతో వెలిగించాడు అక్కడ. ఈ జ్యోతితోటి వెలిగిస్తాడు. ఈ జ్యోతితోటే కలవైంది అది వెలిగిస్తాడు అనమాట. ఇప్పుడు అసలైన జ్యోతి ఎవరు లోకంలో? యేసుక్రీస్తు అని చెప్తున్నాడు ఆయనే. నేను లోకం వెలుగై ఉన్నాను, ఆ వెలుగులో మీరు వెలిగించబడండి, ఆర్పేసుకున్నాను మీ దీపాలు అని యేసుప్రభు లోకానికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, లోకానికి యేసుప్రభు అవసరమా? ఎందుకు అవసరం మీరు చెప్పాలి. దేవుడు ఇచ్చిన దీపాన్ని ఆర్పేసుకున్నాడు. ఏంటంటే దేవుడు ఇచ్చిన దీపాన్ని కానీ మరి వెలుగు కావాలి, వెలిగించేవాడు కావాలి, వెలిగించేవాడు కావాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం తెలియజేయబడుతున్నాం. కీర్తనకారుడు చెప్తున్నాడు 182, 18, 22. కీర్తన 18, 28. నా దీపం వెలిగించువాడు నీవే. అదిగోండి ఇక్కడ వచ్చిందా జవాబు? ఏమండి ప్రశ్న జవాబు వచ్చిందా? చేసేవారు వెలుగు. ఈ ఆత్మ దీపం వెలిగించాడు ఎవరు? ఆ దీపం వెలిగించేవాడు నీవే. ఎవరా నీవు? రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు, లోకానికి దేవుడు, అందరికి దేవుడు, సృష్టికే దేవుడు ఆయన. ఈ మనుషుడు ఆరిపోయిన ఆత్మను ఆర్పేసుకున్న మనుషుడికి చదవండి అమ్మా మళ్ళీ. నా దీపం వెలిగించువాడు నీవే. నా దీపం వెలిగించేవాడు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. అదే ఇప్పుడు ఆరిపోయిన దీపాన్ని వెలిగించేవారు ఎవరండి? దేవుడే కదా. దేవుడు కావాలా? మరి యేసయ్య కావాలా? కావాలి. యేసయ్య లేకపోతే ఈ మానవ జీవితం ఏమైపోయింది? ఆరిపోయి ఉంది. ఈ దీపం ఏమైపోయిందండి? ఆరిపోయి ఉంది. వెలిగించుకోవాలంటే ప్రభుత్వం రావాలి, ఆ యొక్క ఆజ్ఞను పాటించాలి, ఆయన చిత్తానికి లోపడాలి, ఆయన చిత్తానికి నిన్న శ్రీశైలం గారు వెలిగించబడ్డారు. శ్రీశైలం గారు వెలిగించబడ్డారు. తన ఆత్మ ఆ వయసులో గొప్ప ధన్యుడైన, చాలా సంతోషంగా నాకు. దేవుడికి ఎంత సంతోషం అండి! ఏమంటే 90 సంవత్సరాల్లో అన్ని సంవత్సరాలు కూడా ఆరిపోయిన దీపాన్ని దేవుడు వెలిగించాడు. ఎంత భాగ్యమో! ఎన్ని కోట్లు ఇచ్చినా. తర్వాత యోబు గ్రంథము 18:5. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. మనం చెప్పాడు ఇక్కడ, భక్తిహీన దీపం ఆర్పివేయబడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు మనకన్నమాట ఇది. ఎవరికి? మన భక్తి పనులు కదా. మళ్ళీ భక్తిహీనంగా ఉంటే ఏమైపోతే దీపము ఆర్పివేయబడుతుంది. జాగ్రత్త అన్నాడు ఇక్కడ. తర్వాత యేసు ప్రభువు చెప్తాడు మళ్ళా లోకాసు వార్త 12:35. మీ నడుములు పట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి. అది దేవుని ఉద్దేశం ఏంటండి? దేవుని చిత్తం ఏంటండి? దేవుని ఆశ ఏంటండి? దేవుని కోరిక ఏంటండి? అంటే జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి, శాతానికి అప్పగించకండి, పాపానికి లొంగిపోకండి. నీ నడుము కట్టుకోండి అని అర్థం. అది నడుము కట్టుకోండి అంటే అర్థం జాగ్రత్తగా జీవించండి, శాతానికి చోటు ఇవ్వకండి, వ్యసనాలు పాలు కాకండి, శరీరాశ నేత్రాశ జీవుడు అమ్మాని పోకండి. నడుము కట్టుకోండి. ఏంటంటే నడుము కట్టుకోండి. తర్వాత
నడుము కట్టుకుని ఏం చేయాలి ఇప్పుడు చదవండి. యేసుప్రభువు ఏం చెప్పారండి? దీపము వెలుగు చూడండి అనుకోలేదు ఎలాగదా? ఆయన ఇచ్చింది ఎలా ఇచ్చాడు? వెలుగుగానే ఇచ్చాడు. యెహోవా ఆత్మ నదుల్లో పెట్టిన ఆత్మ దీపముగా ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడండి? మరి దీపం ఎలాగలా అనుకోవాలా? ఆయన ఇచ్చింది ఆరిపోయిన బల్బాలంతా వెలిగే బల్బు ఇస్తా. మరి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ వెలుగు చూడాలి. వెలిగించుకోవడం కాదు, వెలిగింది అలా పట్టుకుని చేయండి. ఆ వెలుగుని యేసుప్రభు అన్నాడు, నేను వెలుగు వచ్చాను కదా, ఆ వెలుగు అందించాను కదా, ఆ వెలుగు చూడండి ఇవ్వండి, ఆ ఆత్మనే వెలుగు చూడండి ఇవ్వండి అని చెప్పి ప్రభు వారు ఆయన మళ్ళా ఒకసారి అక్కడ ఉన్న భక్తులకు శిష్యులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో సంఘం స్థాపించబడిన తర్వాత 3000 మందితో ప్రారంభమైన ఆత్మ వెలిగించబడ్డం. ఆత్మ ఇశ్రాయేలు ప్రజలు ప్రభు వచ్చే సమయానికి ప్రతి ఒక్కరు ఆత్మ ఆర్పేసుకున్నారు. ప్రతి ఒక్కరు ఆత్మ దీపం ఆర్పేసుకున్నారు. యేసు ప్రభు వచ్చి ఆయన శిలువ మరణము సమాధి పునరుద్ధానం తర్వాత అపోస్తుల సువార్త అందించిన తర్వాత ఆ సువార్త ద్వారా 3000 మంది ఒకేసారి దీపములు వెలిగినవి. ఎన్ని వేల దీపాలండి? 3000 దీపాలు వెలిగాయండి. ఒక దీపము 3000 దీపాలు వెలిగించిందండి. మొట్టమొదటిగా ఏమండి ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో దీపావళికి కానీ 1,00,000 దీపాలు వెలిగించాం, 1,00,00,000 దీపాలు వెలిగించాం. శివరాత్రి కంటే 1,00,00,000 దీపాలు వెలిగించాం ఏమండి అంటారు కదా. ఆ పబ్బులు వెలిగించి అట్లా ఆనందపడుతుంటారు. ఈ దీపాలు వెలిగించి అసలైన దీపం ఆరిపోయి ఉంది. దీపాలు వెలిగించేవాడు దీపం ఆరిపోయింది, దేవుడిచ్చిన దీపం ఆరిపోయింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని పిల్లలయ్యుండి కూడా అపరాధముల చేత పాపం చేత చనిపోయిన వారు ఉండి మరి ఆత్మను ఆర్పేసుకున్నారు కనుక 3000 మంది ఒకేసారి 3000 మంది దీపాలు వెలిగించాడు ఆయన. ఏనండి ఎంతమంది? 1,00,000 మంది మొట్టమొదటిగా 3,000 మంది. 3,000 మంది. అంతకుముందు 12 మంది శిష్యులు వారి దీపాలు వెలిగించబడ్డాయి. ఏమండి పరిశుద్ధాత్మ 120 మంది దీపాలు వెలిగించబడ్డాయి. పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఆ 120 మంది ప్లస్ శిష్యుల ద్వారా 3,000 దీపాలు వెలిగింపబడ్డాయి. ఆ 3,000 దీపాల నుంచి లోకమంతా వ్యాపించింది. ఒక దీపం నుండి ఒక దీపం వెలిగించబడుతూ ఉంది. ఒక దీపం నుండి వెలిగింపబడుతుంది. ఆ క్రమంలో శ్రీశైలం గారు కూడా దీపం వెలిగింది. ఏ గొప్ప దేవుడు అండి ఆయన ప్రణాళిక. దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మనం సరిపోతలేమో. సరిపోతగలమండి? సరిపోతగలమా? మన సమర్థులము మన తెలివి మన జ్ఞానం సరిపోదు కనుక ఇక్కడ ఎలా వెలిగించబడాలి అని అంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఆగండి. అక్కడ ఏమండి మనం ఏంటంటే చెప్పండి, మనం అంతా ఏంటంటే ఒకసారి వెలిగించబడ్డాడు. అర్థం ఏంటి? ఆరిపోయింది కదా అంతకుముందు రక్షణ పొందకముందు మనకి ఏమేమైందండి? అందుకని మళ్ళీ ఏం చేశాడు ఆయన? రక్షకుడు సువార్త ద్వారా బాప్తిసం ద్వారా ఆ బాప్తిసం రక్షణ, బాప్తిసం రక్షణ, బాప్తిసం అంటే రక్షణ. ఈ రక్షణ ద్వారా వెలిగించబడ్డా అని అక్కడ జ్ఞాపకం చేస్తాడండి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఎప్పుడైతే వెలిగించబడ్డామో ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది ఈ యొక్క వెలుగు? పరలోక సంబంధమైన వరం, పరలోక సంబంధమైన వరంలోకి వెళ్ళిపోయాం.
రక్షణ అంటే ఏంటండి? నీవు నీ దీపాన్ని వెలిగించబడ్డది. ఆ వెలుగు ఎక్కడి వరకు కనపడుతుంది? పరలోకం వరకు. ఎక్కడికంటే పరలోకం వరకు కనపడుతుంది. ఎక్కడి వరకు అండి? చూద్దాం. అదేంటో పరలోకం వరకు కనపడబెట్టండి వెలుగు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో సువార్త ద్వారా పరలోకమును పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించి వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతులు విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే వారు పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఒక విశ్వాసి, ఒక వ్యక్తి సువార్త లోబడి బాప్తిసం కావాలని బాప్తిసం పొందినప్పుడు ఆ బాప్తిసం ఇచ్చే ఆ కార్యక్రమం అంతా కూడా దేవతలు తొంగి చూస్తున్న పరలోకం నుంచి. ఎంత గొప్ప కార్యం ఉండేది. ఎవరు చూస్తున్నారంటే అంటే ఎప్పుడు ఇతను వెలిగించమని వెలిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఏంటి వెలిగించి చూస్తున్నారంట? ఎవరు? ఒక ఆత్మ వెలిగించబడడం ఎంతో గొప్ప సంగతో. ప్రభు యొక్క ప్రాణ త్యాగము. ఆత్మరక్షణ ఏంటండి? ప్రభు యొక్క ప్రాణ త్యాగ ఫలితము. అందుకని అక్కడ పరలోక దేవతలు అబ్బా ఏంటి అద్భుత కార్యము, ఏంటి గొప్ప కార్యము, ఈ మా పాపాత్మ మానవుడిని పరలోకం తీసుకురావడానికి ఎంత గొప్ప కార్యం జరుగుతుందో అని చెప్పి ఆశ్చర్యపోతూ దేవతలు తొంగి చూస్తారంట. వెంట పైన ఉన్నారు కదా, ఇలా చూస్తున్నాడు. ఇప్పుడు మన ఎవరు చూశారు? మనల్ని శ్రీశైలి గారు మనల్ని ఎవరు చూశారు? గొప్పగా అంటే ఆయన ఎప్పుడు రక్షణ పొందాడు. ఆ దేవుడు వెలిగింది కదా, ఈ వెలుగు అక్కడికి వెళ్ళిపోయిందంట. ఈ వెలుగు పరలోకంలోకి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప దేవుడు! ఈ సంగతులన్నీ ఎంత గొప్పగా ఉన్నాయండి. కనుక మరి ఇప్పుడు ఈ అసలు మానవుడు అడిగినందుకు ఒక సంగతి దేవుడు చెప్తాడు. ఈ ఆరిపోయిన ఆత్మలు వెలిగించుకోవాలంటే మానవుడు ఒక లక్షణం కలిగి ఉండాలి. ముందుగా సామెతలు 3:4 సామెతలు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది మంచి వాడమని అనిపించుకుందువు. ఇప్పుడు ఈ యొక్క దీపం వెలగాలంటే, ఆరిపోయిన దీపం వెలగాలంటే, అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన ఆత్మ బ్రతకాలంటే మనుషుల దయ, దేవుని దయ. ఏంటంటే మనుషుల దగ్గర మంచివాడు అనిపించుకోవాలి, దేవుని దగ్గర మంచివాడు అనిపించుకోవాలంటే అతడు ముందుగా మానవత్వం కాపాడుకోవాలి. ఏంటంటే మానవత్వం, తర్వాత దైవత్వం. మానవత్వం లేనిదే దైవత్వం రాదు. మానవత్వం లేనిదే మానవ విలువలను ముందు కాపాడుకోవాలండి. అంటే అతను మంచివాడుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కూడా మంచివాడుగా బ్రతకనందుకు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము దేవునికి ఇష్టమైన జీవితం అవుతుంది, చెడ్డవాడుగా కాదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు చెడు పనులు చేస్తూ దేవునికి దూరంగా ఉంటూ సాతానికి ఇష్టడుగా జీవిస్తున్నాడు ప్రతి మానవుడు. దేవునికి ఇష్టడుగా కాదు, దేవునికి ఇష్టడుగా సాతాన్ క్రియలు, ఈ పాప క్రియలు సాతాన్ చేయండి. అతను దేవుని దగ్గర చేరనివ్వడు, దేవుని దీవులు పొందనివ్వడు. పరలోకంలో అతను చేరాలంటే ఆ సాతానికి అసూయ, ద్వేషము, పగ మానవుడి పట్ల. పరలోకం ఏమన్నా తెలియదు, పరలోకం పొందకూడదు. వీళ్ళు మట్టి మనుషుడు, పాపాత్ముడు చేసేయాలి, నా మనుషుని చేసుకోవాలి. దేవుడు మనుషుడిగా ఉండకూడదు, దేవుడి భక్తుడిగా ఉండకూడదు. కనుక ఇక్కడ ఏమన్నారంటే దేవునికి నువ్వు ఆత్మ నీ దీపం వెలిగించబడాలంటే ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండాలి.
మంచి మనసు కలిగి ఉండాలి. చాలామంది ప్రయత్నం చేస్తారు, అలా 100% ప్రయత్నము చేస్తారు కదండి. ఏమని, నా కుటుంబంలో నేను మంచిగా ఉండాలి, సమాధానం మంచిగా ఉండాలి, భార్య అయితే భర్త దగ్గర మంచిగా ఉండాలి, భర్త అయితే భార్య దగ్గర మంచిగా ఉండాలి, అదేవిధంగా పిల్లలు అయితే నా తల్లిదండ్రుల దగ్గర నన్ను మెచ్చుకోవాలి అని ప్రయత్నాలు జరగవండి, జరుగుతాయి కదా. అది ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగుతూ ఉండాలి, జరగాలి కూడా. కానీ ఈ మానవుడు కేవలము కుటుంబం మంచి, సమాజం మంచి, లేదా నాయకులు మంచి కోరుకున్నాడు తప్ప దేవుడిని విడిచిపెట్టేశాడు. దేవుడిని విడిచిపెట్టి వన్ సైడే మంచి కోరుకుంటున్నాడు. ఏం చేయడండి, రూపాయి కాయిన్కి ఒకే సైడ్ ఉంటుందా, రెండు సైడ్లు ఉంటాయా? రెండు సైడ్ ముద్రించబడాలా, ఒక సైడ్ కూడా ముద్రించబడాలా? వన్ సైడ్ ముద్రించబడితే చెబుతుందా? ఇప్పుడు మనం వన్ సైడ్ ఉన్నాం, లోకం అంతా కూడా అందరూ మంచివాళ్ళే అనుకుందాం, మంచిగా జీవించే ప్రయత్నం మంచిదే, దేవుడికి ఇష్టమైంది. కానీ రెండో సైడ్ ఏంటి అని అంటే అది యేసు ప్రభువు చెప్తున్నారండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేల విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తారండి యేసు ప్రభు వారు. ఇప్పుడు లోక సంబంధంగా మంచివాడు అనిపించుకోవడం మంచిదే, నాకు ఇష్టమే, దేవుడికి ఇష్టమే. ఎందుకంటే ఈవేళ సమాజంలో స్వార్థం, అసూయ, ద్వేషం, కలహము, ఏమండి దురాశ ఏంటంటే చెప్పండి. స్వార్థము, అసూయ, ద్వేషము, కలహము, దురాశ, ఈ 5 ఏం చేస్తున్నాయి తెలుసండి? ఎంత మంచిగా ఉండాలనుకుని చెడ్డదాన్ని చేసేస్తున్నాయి, చెడ్డోళ్ళు చేసేస్తున్నాయి. ఈ లక్షణాలు ఏం చేస్తాయి? మంచిదే, కానీ మంచి ప్రయత్నం చేస్తాడు, మంచిగా ఉండాలని ప్రయత్నం చేయాలి. అది మానవత్వం. మంచిగా జీవించాలనే విషయము, ఆలోచన, అది మానవత్వము. ఆ మానవత్వాన్ని కాపాడుకోవాలి. మానవత్వాన్ని దేవుడిచ్చిన విలువలు కాపాడుకోవాలి. అవి అందులో అడ్డం వస్తుంటాయి, అవన్నీ దాటి ఇతను నిజంగా మానవత్వాన్ని కాపాడుకున్నాడు అనుకోండి, మంచివాడుగా జీవించాడు అనుకోండి, దేవునికి ఇష్టమే. దేవునికి మరి వన్ సైడ్ ముద్రించబడ్డప్పుడు వన్ సైడ్ ముద్ర పడిపోయింది. మరి రెండో సైడ్ చెప్పండి, రెండో సైడ్ పడాలంటే ఎలాగంట? యేసు దేవుడు ఎవరో తెలుసుకోవాలంట. ఆయన దేవుడు ఎవరంటే ఇప్పుడు దేవుడు ఎంతమంది? ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన చెప్పిన మాట వినాలా? ఆయన వాక్యం అన్నారు. దాన్ని ఏమన్నారంటే ఆ మంచి నేలను పడ్డవాడు ఎవరనగా, అంటే నేల గురించి మాట్లాడలేదు దేవుడు. మంచివాడు ఎవరనగా అదే అర్థం ఏంటంటే మంచివాడు ఎవరనగా మంచి వ్యక్తి ఎవరనగా అని అంటే వాక్యము శ్రద్ధగా విని, ఎవరంటే వాక్యము విని దానిని గ్రహించి, ఏం చేసి గ్రహించి, ఏమన్నా వేరే వాక్యం చెప్తాం అనుకోండి, నాకు వరకు అన్నది పాస్టర్ గారు అంటే మళ్ళీ ఆ చర్చ ఆరాధన వస్తాడా అంటే దానికి ఏమవ్వలేదు, గ్రహింపు లేదు. ఇది దేవుని మాట. ఈ బైబిల్ అంతా మాట్లాడారంటే కానీ వాక్యం విని గ్రహించుకున్నవాడే మంచివాడు. వాక్యం విని మంచివాడు. రెండు పక్క మొత్తం పడిపోయింది. వాక్యం విని గ్రహించుకున్నాడు. ఎప్పుడు గ్రహించుకున్నాడో రక్షణ పొందుతాడు, రక్షణ కాపాడుకుంటాడు, రక్షణ పొందుతాడు, రక్షణ కాపాడుకుంటాడు. ఇప్పుడు రెండో పక్క మొదలు పడిపోయింది. ఈ రూపాయి చెల్లుతుందా చెల్లదా? ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర ఇప్పుడు విలువైన వాడేనా ఈ వ్యక్తి? రెండు పక్కల ముద్ర ఉందా? ఏంటంటే అదే సామెతలు 3వ వచనంలో 3:4 అన్నాడు. దేవుని దయందును మనుషుల దగ్గరను, దేవుని దగ్గర మంచోడు ఉండాలి, మనుషుల దగ్గర దొరికినప్పుడు రెండు పక్కల ముద్ర పడ్డాలా? ఏమండి లోకంలో ఉన్న చాలా కోట్ల
కోట్లాది మంది మంచి గురించి ప్రయత్నం చేస్తారు. ఒక పక్క ముద్ర పడినట్టు లెక్క. తల్లిదండ్రులు ప్రేమిస్తారు, సమాజం గౌరవంలో ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొన్ని అవలక్షణాలు దూరం చేసుకుంటారు. అటువంటి చాలా మంది ఉన్నారు, కోట్లాది మంది. లోపల లేరండి, ఉన్నారండి. అంటే ఒక పక్క ముద్ర పడదు. అసలు ఈ అసూయ, ద్వేషం, కలహము, దురాశతో ఉన్నవాడు అసలు వన్ సైడ్ కూడా ముద్ర పడలేదు. ఊరు గొడవ, బిడ్డ ఉందంటే ఏముంది, ముద్ర అయినది బిడ్డ ఉంది, కానీ వన్ సైడ్ కూడా ముద్ర పడలేదు. మరి ఆ బిడ్డ ఎందుకు, ఆ మనుషుడు ఎందుకు, ఇంకా దేవుడికి పనిచేయడా, పనిచేస్తాడా? కనుక ఇప్పుడు మా ఖాళీ ముద్ర బిడ్డ కాకుండా వన్ సైడ్ ముద్ర అంటే దేవుడికి ఇష్టమే. మరి అది చల్లదు కదా. అదే రెండో పక్క ముద్ర పడాలంటే యేసుకున్న దేవుడు ఎవరు తెలుసుకోవాలంట, నమ్ముకోవాలంట, ఆయన వాక్యం శ్రద్ధగా వినాలంట, వాక్యం గ్రహించాలంట. ఆ గ్రహింపుని బట్టి నువ్వు చక్కని జీవితం జీవిస్తావంట. ఇతను పనికొచ్చే నాణ్యము అంటే ఇప్పుడు రెండేపుడు ముద్ర, పనికొచ్చే నాణ్యము. మనం ఎవరు ఇప్పుడు బాబోయ్, ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప. ఏమన్నా అది ఉందా, అవసరమా ఈ మాటలు చెప్పండి. ఓకే, ఇక్కడ వరకు ఈ విషయాల్లో చూసాం. నాణ్యము అంటే మంచివాడుగా అనే మాట రెండు రకాలు ఉందని. మనుషుల దగ్గర మంచివాడు ఉండాలి, దేవుని దగ్గర కూడా మంచివాడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నాం, నమ్ముకున్నాం, రక్షణ పొందాం. ఏమండి, చెల్లుబాటు అయ్యే ముద్రగా పడ్డాం, రూపాయి ముద్రగా పడ్డాం. చెల్లుబాటు అయ్యే ఖరీదైన రెండు పక్క ముద్రలు ఏమవుతుంది చెప్పండి. పూర్వం 2000 కాగితం కూడా వచ్చింది మనకి, ఎర్రగా. అది నీ చేతికి వచ్చిన ఒక పక్కే ముద్ర పడ్డది అనుకోండి. 2000 రూపాయలు ఎన్నో కొనుక్కుంటాం, ఇల్లు 2 పక్క ముద్ర లేదు. 2000 రూపాయలు కాగితం అది, కానీ ఒకసారి ఒక పక్క ముద్ర ఉంది. నీకు అన్ని ఇచ్చేస్తాడా? కారణం ఎర్రగానే ఉంది. ఎలా ఉంది? ఎర్రగానే ఉంది, ఒక పక్క ముద్ర. కానీ చెల్లుబాటు అయ్యే ముద్ర లేదు. చెల్లుబాటు అయ్యే ముద్ర లేదు. ఈవేళ అందంగా ఉన్నాం, ఎర్రగా ఉన్నాం, బుర్రగా ఉన్నాం, మరి అన్ని అంగులు ఉన్నాయి. ఒక పక్క ముద్ర ఉంటే రెండు పక్కనేది రక్షణ. రెండు పక్క ముద్ర ఏంటంటే రక్షణ. అప్పుడు ఈ 2000 రూపాయల కాగితం చెల్లుబాటు అంటే చెల్లుబాటు అవుతుంది. ఏ గొప్ప దేవుడంటే ఎలాగా మనం ఆయన తీసుకోవాలో. ఇవాళ మనం ఎంత గొప్ప విలువ గల వ్యక్తులుగా దేవుడు చేశాడో, ఎంత విలువ కట్టబెట్టాడో. ఆయన ప్రాణ త్యాగంలో, ఆయన రక్త దానంలో, ఆయన ప్రేమలో, ఆయన త్యాగంలో మనం ఎల్లప్పుడూ గ్రహించుకుని జీవించవలసిన వారమై ఉన్నాం. కానీ ఈ విలువలను తెలియకుండా మానవుడు ఎలా ఉన్నాడంట? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3 నుంచి చదువుదామండి. మానవుడు ఈ విలువలేం తెలియదు. ఇటు మానవ విలువ తెలియదు, దైవ విలువ తెలియదు. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో బహు దుఃఖకరము మరియు నరుల హృదయము దేవునితో నిండిపోయిందంటే అటు వన్ సైడ్ ముద్ర లేదనమాట. వన్ సైడ్ ముద్ర లేదు, దేవుడి ముద్ర లేదు. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వేడుతనముండు. మనుషులు ఏముండదు అంటే నరులు అంటే ఒక్కరి గురించి చెప్పలేదు, కులం గురించి చెప్పలేదు, ప్రతి మనుషుడి కొరకు. నరులు అంటే అర్థం ఏంటంటే ఆదాము మొదలుకొని ఎక్కడంటే ఆదాము అవ్వలకు పేరుంటాడు. నరులు
చేద్దాము. నరులను చేద్దాము. ఈ నరులని మనుషులు లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఏం లేదంట, ఏం లేదంట, ఏముందంటే చెడుతనం ఉందంట. ఏముందంటే చెడుతనం ఉందంట. ఇంకోటి ఉందంటే ఏంటో వెర్రితనము. అంటే వెర్రితనం అంటే ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నా చెప్పండి. మ్యాడ్నెస్ అంటే చూడు కదా, రైట్. మరి ఇంగ్లీష్ పండితుడు పక్కన ఉండండి. అంటే ఇప్పుడు ఈ వెర్రితనం అర్థం ఏంటంటే ప్రతి వాడు పిచ్చి ఉందంట. ప్రతి వాడికి ఒక పిచ్చి ఉంది. ప్రతి వాడికి ఒకరిద్దరు కాదు. చెడుతనం ఉందంట. దానికి మళ్ళీ తోడు కూడా ప్లస్ ఒకటి ఉందంట. పిచ్చి ఉందంట. ఏంటో పిచ్చి? లోకంలో కులం పిచ్చి ఏం పిచ్చండి? మతం పిచ్చి ఏం పిచ్చి? అది లేనోళ్ళు ఎవరున్నారు చెప్పండి. లోక మాత్రంలో మత పిచ్చి లేనోళ్ళు ఎవరు ఉన్నారా? కుల పిచ్చి. మన దేశంలో కుల పిచ్చి కదండి. చచ్చిపోతున్నా, చంపేస్తున్నారు కూడా. 2, 3 డబ్బు పిచ్చి. ఏంటంటే డబ్బు కూడా పిచ్చే. లక్షాధికారి అయిపోవాలి. లక్షాధికారి ఎలాగదే లక్షాధికారి అయిపోవాలి అంతే. ఏదో విధంగా ఏం చేసినా సరే లక్షాధికారి అయిపోవాలి. ఏమైపోవాలి? ఏమండి దానికి డబ్బు పిచ్చి. ఏం పిచ్చి? డబ్బు పిచ్చి. కులము పిచ్చి, మతము పిచ్చే, డబ్బు. ఇన్ని అక్రమాలు మానవుడు ఎందుకు ఏం చేస్తాడంటే ఈ 3 కారణాలు బట్టే, ఈ 3 అక్రమ లోకంలో జరుగుతుంది. అక్రమాలు ఏమండి. తర్వాత డబ్బు పిచ్చి అన్నప్పుడు లక్షలు 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 ఉంటాయి కానీ నన్ను గౌరవించరు, డబ్బు ఉంటే నన్ను ప్రేమిస్తారు, గౌరవిస్తారని ఒక భయంకరమైన చెడు ముద్ర పడిపోయింది మానవుడికి. ఏ ముద్ర? ఏముంటే గౌరవిస్తారంట చెప్పండి. డబ్బు ఉంటేనే నన్ను గౌరవిస్తారు, లేదంటే నా గౌరవము లేదు అని ఒక పిచ్చలు పడిపోండి మానవుడు అనుకోండి. ఇప్పుడు లక్షలు అన్నారు కదా, లక్షల రక్షణ. లక్షల రక్షణ, లక్షల రక్షకుడా. ఎవరు వదిలేశారు? రక్షణ అనే మొదలు పడిపోయినప్పుడు, ఆ పిచ్చి మొదలు వచ్చినప్పుడు రక్షకుడిని వదిలేశారు. రక్షకుడిని వదిలేశారు, రక్షణ వదిలేశారు. అర్థమైందేమాట? ఇప్పుడు ఇప్పుడు ఏముంది? ఇప్పుడు దీన్ని చెడుతాను అన్నారు. దీన్ని ఏమన్నారంటే మీరు డబ్బు లేకుండా ఎలాగంటే డబ్బు లేకుండా లక్షలు ఉండేది పొందుతావా? నీకు దేవుడు ఇవ్వట్లేదా? నీ స్థాయిని బట్టి దేవుడు ఇవ్వలేదా? ఇప్పుడు ఏమి ఇవ్వలేదా? ఏమి అనుభవించలేదా? చెప్పండి. మనం అనుభవించే కూడా ఆయనే కదా. లక్షల కోట్లు ఉంటేనే నువ్వు బ్రతుకుతావా? లక్షల కోట్లు ఉంటే నువ్వు మనిషివా? ఏమండి ఇంకొకరేమో ఇంటి పేరు పిచ్చి. ఏం పేరు? ఏమనుకున్నావు మేము రాపకుండా అంటే నీళ్ళు ఏంటంటే నల్లవాడంటే ఏమనుకున్నా? తెల్లవాడంటే ఏమనుకున్నా? ఏంటంటే ఇంటి పేరు పిచ్చి. ఏం పేరంటే చెప్పండి. ఇంటి పేరు ఏంటంటే నామలోడు. నామలోడు అంటే ఏమనుకున్నా? ఏం పేరు? ఏం పిచ్చేది? జంతువులు అంటే ఏమనుకున్నా? ఏం పిచ్చి? ఇంటి పేరు పిచ్చి. ఏమిచ్చండి? మీ ఆయన గారు పిచ్చండి. ఒక బిడ్డలు అంటే ఏమో తెలుసా? ఊరు గొడవ ఉందా లేదా? ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. ఏది చెప్పాలంటే మనం టైం సరిపోదు. చాలా ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు ఈ పిచ్చి నుంచి బయటపడాలి. ఈ పిచ్చి నుంచి ఇలాగా ఈ పిచ్చిలో ఈ చెడుతనంతో మానవుడు చచ్చిపోతున్నాడు అన్నాడు ఇక్కడ. మానవుడు
ఈ చెడుతనంతోనే ఈ పిచ్చితోటే చనిపోతున్నాడు అన్నాడు దేవుడు. చదవండి అక్కడ పన్నెండు. అందరికీ ఒకటే కదా సంభవించను. 4వ వచనం చదువుతారా? బ్రతికి వారితో కలిసి మెలిసి ఉన్నవారి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే మరి ఇప్పుడు 3 కంట్రోల్ చేస్తావా? 3 కంట్రోల్ చేయమో సరే. తరువాత వారు మృతులందరూ పోవదురు. ఇప్పుడు దేంతో 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 పోతున్నాడు? మృతుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దేంతో? చెడుతనంతో పిచ్చితోటి. అంటే ఒక మనుషుడు ఎలా చనిపోతున్నాడు లోకంలో? చెడుతనంతో పిచ్చితో. ఏంటంటే పిచ్చితో. ఏ పిచ్చి మనం చెప్పుకున్నాం కదా, 4-5 రకాలు ఉన్నాయి కదా. దీంతో ఆఖరి వృద్ధాప్యం వచ్చేసి చనిపోతున్నాడు. చదవండి. బ్రతికి వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఊరు గొడవ పేరు అంటున్నాడు. మనిషికి పేరు అంటున్నాడు దేవుడు. ఇక్కడ సింహము కుక్క అన్నాడు. ఏంటంటే దేవుడిని ఎవరు మాట్లాడుతున్నా తెలిసాడు? ఎవరి చేత మాట్లాడుతున్నాడు దేవుడు అంటే జ్ఞాని అయిన సొలొమోను. ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈ మరణం గురించి మాట్లాడాడు, మనిషి గురించి మాట్లాడాడు, మనిషి యొక్క చెడుదనం గురించి మాట్లాడు, మనిషి యొక్క పిచ్చి గురించి మాట్లాడు. ఏమంటే సొలొమోనుకి అసలు పిచ్చోడు అతనే. ఏమంటే దేవుడు అన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తే అతను చెడ్డోడైపోయాడు. 1000 మంది భార్యలండి. ఎంతమంది? 1000 మంది భార్యలు. బంగారం అంట, బంగారు రేగులతో భోజనం అంట, ఇంకా ఏవో పరిశ్రమ చేసాడంట, ఏవో తోటలంట. ఆయనే చెప్తాడండి. అసలు పిక్చర్ ఆయన ఉంది. ఆ పిక్చర్తో కూడా ఆయన గ్రహించుకుని ఆయన చేసిన కార్యాలు బట్టి మనుషులు ఎలా ఉన్నాడో ఆయన చెప్తున్నాడు అన్నమాట. అలా ఉండి చనిపోతాడంట. ఇంకా మానవ జన్మకు విలువేమైనా ఉందా? కనుక ఒకవేళ భక్తిగా చనిపోతే అతడు చనిపోయిన వాడు సింహం అంట. ఎలా చనిపోతే చెప్పండి. విశ్వాస భక్తి అనమా. మరి ఇశ్రాయేలు భక్తి పనులు ఉన్నారు కదా, వారి గురించి మాట్లాడుతున్నారు అనమాట. మరి వారు భక్తిగా చనిపోతే సింహం చచ్చిపోయిందంట. చచ్చిన వాడు సింహము, బ్రతుకున్నవాడు కుక్క. ఎవరినే అన్నాడు? ఇశ్రాయేలు కుక్క అన్నాడండి. ఎవరినే? ఇశ్రాయేలు కుక్కలు అన్నాడు, బ్రతుకున్న కుక్కలు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? కుక్క గుణ లక్షణాలు ఏంటి తెలుసండి? ఎంత తిన్నా ఆకలి తీరదు. ఆకలి తీరదు. ఒక చోట ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. ఆ ఫంక్షన్లో ఇదివరకు పెంటలు చేసేవారు. మనకు చోట్లు లేవు కదా, మనం టప్పలు వేసి ఇచ్చేస్తున్నాం. పూర్వకాలంలో ఒక పెంట, ఒక దాని మీద చెత్త వేసేవారు. ఒక 10-15 గ్రామ కుక్కలు వచ్చేసి శుభ్రంగా తినేసి కొట్టుకుంటూ కలుసుకుంటూ పులిగా తినేసేసి అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో వీధికి వెళ్ళి అక్కడ ఫంక్షన్ మళ్ళీ అక్కడ తినేస్తాయి. అక్కడ కూడా తినేస్తాయి. మళ్ళీ ఇంకో మూలకి మళ్ళీ తినేస్తాయి. వారితో పోల్చాడండి. బతికున్న వాడేమో చనిపోయిన సింహం అట. చనిపోయినా సరే బ్రతుకున్న వాళ్ళు కుక్కలు వంటి వారు అంట. అంటే అప్పటికి దేవుని ప్రజలయుడు కూడా కేవలము తిండి తిప్పలతోటే వారు గడిపేశారు తప్ప దేవుడిని ఏర్పకుండా జీవించారు. దేవుడి మీద భారం లేకుండా జీవించారు కనుక వారు అలా పిలుస్తున్నాడు ఆయన. చదవండి మళ్ళీ 4వ వచనం. బ్రతికున్న వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహం బ్రతకాలని ఆశ ఉంటుంది కదండి. ఏమంటే బ్రతకాలని ఆశ ఉంటుందా అన్నాడు ఆయన. చనిపోతే
చచ్చిన శవము కంటే బ్రతికున్న కుక్క మేలంట. ఎందుకంటే కుక్క లక్షణాలు ఆయన జ్ఞాని కదా వర్ణిస్తున్నాడు అన్నమాట. మనుషుడు ఎలా ఉన్నాడు, యేసు ప్రభు రాకముందు మనుషుడు ఎలా ఉన్నాడు, ఈ రోజు కూడా మనుషుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కుక్క లక్షణం చూసాం కదా, ఎంత తిన్నా దాని ఆకలి తీరదు. మనము అనేక విధాల సదుపాయాలు దేవుడు ఇస్తున్నాడు, అయినా మన ఆకలి తీరట్లేదు, మన ఆకలి మన ఆశలు తీరట్లేదు కనుక, ఆకలి తీరట్లేదు, ఆశలు తీరట్లేదు కనుక ఇప్పుడు ప్రతి వాడిని కూడా కుక్కలుగా పోలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మన కోపం వచ్చినప్పుడు మన పిల్లలు ఏమంటామండి చెప్పండి, ఏమంటారు? బాగా ప్రేమతో చూస్తా ఉంటాం. కోపం వచ్చినప్పుడు ఏమంటాం? కుక్క అంటాం, నక్క అంటాం, ఏంటా చెప్పండి, కుక్క అంటాం, నక్క అంటాం, పంది అంటాం, ఏమంటా పంది అంటాం, నొప్పొద్దు అంటాం, ఏమంటా అనిపోతే ఇప్పుడు అందలేకపోతే అది కదా. ఇప్పుడు పిల్లలు కోపం వచ్చినప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడే అనలేదా పిల్లల్ని? కుక్క అంటాం, నక్క అంటాం, నొప్పొద్దు అంటాం, పందిలో తినడమే తప్ప ఏం చేయలేదు అంటాం. చెప్పండి, మనకు అర్థం పేర్లు అర్థమండి ఎవరికే? మన పిల్లలకే. దేవుడి పిల్లల గురించి మాట్లాడతాడు, దేవుడి పిల్లల కొరకు మాట్లాడుతున్నాడు. లోకమంతా దేవుడి పిల్లలేనండి, లోకమంతా అర్హత పోగొట్టుకున్నాడు, అంతే అర్హత పోగొట్టుకున్నాడు. మళ్ళీ అర్హత ఉన్నందుకు రక్షణ ఏర్పాటు చేశాడు. కనుక ఇక్కడ ఏమన్నాడంటే కింద చదవండి, బ్రతికుండు వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలుగదు, వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటితో దేని అందును వారికి ఎప్పటికి వంతు ఏమన్నా. ఇక్కడ వారు చనిపోయిన ప్రేమించరంటండి, చనిపోయిన వారు ప్రేమించరంట, పగ పెట్టుకోరంట, ఏం పెట్టుకోరు? అసూయపడరంట, ఎవరు అసూయపడరంట. ఇవన్నీ ఎవరుకుంటా? బ్రతికినోడికి చచ్చినోడుగా ఎవరికి మనకే ఉంటాయి, ఎవరు ఉంటాయంటే పగ, అసూయ, దేశము అలాంటి నాకు పడదండి. ఇలాంటి నేను మాట్లాడినండి ఇలా అంటాం కదా, ఇవన్నీ బతుకుండగా చచ్చినోడు కూడా చెప్పండి. ఇవి కుక్క లక్షణాలంట, అంతే కుక్కలు అన్నాడు. ఎవరన్నాడు? బతుకున్నోళ్ళే ఎవరన్నాడా? ఏమండి ఆ విషయాలు చూద్దాం సార్, పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 56:10-11. యెషయా గ్రంథము వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, తెలియని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విజయబాబు, ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు, ప్రవక్తల కొరకు మాట్లాడుతున్నాడు. ఎవరి కొరకు? వారు చెప్పవలసిన మాటలు చెప్పట్లేదంట. ఆ తర్వాత ప్రవక్తలు కుక్కలు అన్నాడు ఇక్కడ. ఎవరినే? ప్రవక్తలు కుక్కలు అన్నాడు ఇక్కడ. కలవరించుచు పండుకొని వారు, మరి శుభ్రం తినేసి దిగిలాగా కలవరిస్తూ పడుకుంటారంట. నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన మాట కరెక్టేనా? ఇప్పుడు మంచిగా లేదు, తృప్తి లేని ప్రతి మనుషుడు దేవుని దృష్టిలో కుక్క. తండ్రి పిల్లల్ని అన్నాడు అనమాట. అది ఎవరంటే కోపం వచ్చింది, ఏమొచ్చింది? కోపం వచ్చింది. చంపేయలేదు కానీ కుక్క ఇంటి ఎంత తిన్నా అంతే, మీరు మాట్లాడలేదు
ఏమంటే ఎంతన్నా ఎంత పెట్టినా ఎంత చేసినా వీడు అంతే అంటారు కదా అంటామండి. ఈ మాట దేవుడు అంటున్నాడు. వారు చదవడానికి 11 వారి కాపరులు గుడ్డివారు 11 అండి. కుక్కలు తిండికి ఆతురత పడును. ఎంత తిన్ననో వాటికి తృప్తి లేదు. ఏంటి కుక్కలు తిండికి ఆతుర పడతాయి, ఎంత తినను తృప్తి లేదు. కుక్క అనే మాటకి తృప్తి లేని వాడు అని అర్థం. తృప్తి లేనిది అని అర్థం. ఏమలేదో దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు మనకే ఈ మాట మనకి చెప్తారు. క్రైస్తవుడు కూడా, ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, అన్యులకే కాదు, క్రైస్తవుడు క్రీస్తు సంఘ సభ్యులు కూడా చెందుతుంది. చూద్దాం అదేంటో. 1 తిమోతి పత్రిక 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఈ లోకంలో ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులకు అపేక్షించు వారి శోధనలో చాలా చూసారండి. కలిగి ఉన్నదాంతో ఏంటమ్మా, ఉన్నదాంతో తృప్తి పొందాడు. తృప్తి లేనివాడు క్రైస్తవుడైనా దేవుని దృష్టిలో కుక్కతో సమానం. మనం కూడా అదే అంటాడు మాట. తృప్తి కలిగి ఉన్నాడు. ఉన్న దాంతో అన్న వస్త్రం గలవారు. అన్న వస్త్రం లాగా వచ్చారు. లోటు వచ్చినాయా? అందుకని ఎలా ఉండప్పుడు అమ్మ ఎలా ఉండాలరా? తృప్తి కలిగి ఉండాలట. అన్న వస్త్రం గలవారే తృప్తి కలిగి జీవించండి. అది దేవుడు చెప్పిన మాట, దేవుడికి ఇష్టమైన మాట. అది గొప్ప లాభకరమైన జీవితము. లాభకరమైన భక్తి జీవితము. భక్తి జీవితంలో తృప్తిగా ఉంటాడు ఆ వ్యక్తి. భక్తి లేకపోతే తృప్తి లేదు. భక్తి లేకపోతే తృప్తి లేదు. తృప్తి ఉంటే భక్తి పరుడు. ఉన్న దాంతో తృప్తి కలిగి ఉంటే భక్తి పరుడు. ఇప్పుడు మనం భక్తి పరులమా, తృప్తి కలిగి ఉన్నామా, లేకపోతే తృప్తి లేకుండా ఉన్నామా? దేవుడితోటి కలిగిన వాటితో అనగా అన్న వస్త్రములు గలవారమా. ఏ లోటు చేయడు దేవుడు. ఏ లోటు చేయడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఈ మాట నచ్చట్లేదండి. ఈ మాట నచ్చట్లేదు క్రైస్తవులు. ధనాపేక్ష లేని వారే ఎందుకంటే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందే బాగుంది మాట. పై మాట బాగలేదు. ధనాపేక్ష లేని వారే అన్నాడు. అంటే ధనం వద్దనే అర్థం. సంపాదించొద్దనా, ఉద్యోగం చేయొద్దనా, కష్టపడొద్దనా? చెప్పండి. కష్టపడాలి. నీకు దొరికిన ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, క్షేమంగా జీవించాలి. ఆ ధనాన్ని దేవుడిగా నమ్మొద్దు. ధనాన్ని నమ్మొద్దు. అపేక్ష దాని మీద కాదు, దేవుడి మీద అపేక్ష. ధనం మీద అపేక్ష వద్దు. సంపాదించు, శుభ్రంగా హాయిగా జీవించు, కుటుంబానికి సహకరించి, కుటుంబాన్ని పోషించుకో, క్షేమం. గొప్పవాడే నువ్వు, గొప్పదానివే. కానీ ధనాన్ని దేవుడిగా నమ్మొద్దు. ధనాన్ని నమ్మొద్దు. ఉన్న దాంతో దేవుడి దాంతో తృప్తిగా ఉండు. నీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు. కలిగించిన వాడు ఎవరైనా మనకి ఎంతవరకు కలిగి ఎవరు ఇచ్చారండి? దేవుడి దగ్గర మన కుటుంబం, భర్త, భార్య, పిల్లలు, వారి చదువులు, వారి ఉద్యోగాలు ఇవన్నీ ఎవరు ఇచ్చారు? దాంతో తృప్తి కలిగి ఉండు. మరి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి కదండి. ఏంటి చాలా అవసరాలు ఉన్నాయి కదండి. 6వ వచనం చెప్తాడండి. చదవండి 6వ వచనం ఏంటో. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఏమా మరి ఇంకా ఏమన్నా కలిగిన వాటిలో తృప్తి కూడా అంటారు. ఎలాగైనా బోల్డ్ అవసరాలు ఉన్నాయి. మరి ఎలాగండి?
ఎలా తృప్తిగా ఉండగలమని దేవుడితో అంటాం మనం. ఎవరితోటే? దేవుడితోటే. అయితే ఆయన అన్నాడు, నేను ఉన్నాను కదా అన్నాడు. ఇంకా మిగిలిన విషయాలకి, నీకు ఇంకా మించిన అవసరాలకి నేను ఉన్నాను కదా, నేను చెప్పాను కదా, నేను తోడుగా ఉంటాను కదా. మరి ఆ మాట నమ్మాలి కదా. అది ఆ మాట నమ్మాలి. ఏమండి? అప్పుడు ఏం చేయాలంట చెప్పండి. అన్నారు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలని మంచి ధైర్యంతో, మంచి ధైర్యం కావాలమై బ్రతకవాలేను. ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో దేవుడిచ్చి నేను అనిపిస్తున్నాం, ఆనందంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. మరి ఇంకా ఎక్కువ అవసరం ఉన్నాయండి, నేను ఉన్నాను అన్నాడు, నమ్మాలి. ప్రభు నాకు సహాయుడు. ఎవరండి? ఎవరు చేస్తారు సాయము? సహాయం ఎవరు చేస్తారు? నువ్వు అడుగు తీసి అడుగులో ఇంట్లో బయటకు వస్తే, బయట ఇంటికి వస్తే నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నా ప్రభు నాకు సహాయుడు అంటేనే నీ ప్రయాణం సాగాలి. నీ ఉద్యోగంలో కానీ, నీ యొక్క చదువులో కానీ, నీ యొక్క వ్యాపారంలో కానీ, నీ నడకలో కానీ ప్రభు సహాయుడు. ఎవరండి? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలను. ధైర్యము ప్రభు నాకు ఉన్నాడనే ధైర్యం ఉంటే ఉన్నదాంతో తృప్తిగా ఉండగలను. ఉన్నదాంతో తృప్తిగా ఉంటేనే భక్తి పరులు ఎవరైనా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం ఎలా జీవించాలో అన్ని సూచనలు ఆయన ఇస్తున్నాడండి. భయపడొద్దు అన్నాడు. ఏంటంటే భయపడొద్దు అన్నాడు. తర్వాత ఈ కుక్క గురించి ఉంది కదా, 7 అయితే మధ్య 6 జాగ్రత్త తీసుకోండి. నా గురించి అన్నారని కొంత గ్రహించాలి. ఇవన్నీ ఎవరో వీళ్ళు మాట్లాడుతున్నాడో. ఇందులో ఇశ్రాయేలు ఉన్నారు, ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు ఎవరు? సగం, క్రీస్తు సగం. అందరూ ఉన్నారు ఈ వాక్యానికి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకొని మీ ముత్యములను బంధువుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయి. ఈ దేవుని వాక్యము సువార్త అంటాడే. ఏమండి? మంచి పదార్థం అంట. ఆత్మకే మంచి పదార్థము అన్నాడు. రెండోది ఏంటంటే ముత్యము అన్నాడు. ఈ వాక్యాలు ఏంటంటే ముత్యములు. దేవుని వాక్యాలు ఏంటంటే ముత్యములు. నీ ఒళ్ళో వేసాడు ఆయన. మంచి పదార్థం నీ హృదయంలో నింపాడు ఆయన. నీ కడుపు నింపాడు, నీ మనసు నింపాడు ఆయన. మంచి పదార్థము. ఆ వాక్యం ఏంటంటే మంచి పదార్థం అంట. ముత్యాలంట. అవి బంధువులు ఎదురు వేయకండి, అవి కాళ్ళతో తొక్కేస్తాయి. కాళ్ళతో ఇక్కడ మళ్ళీ ఇంకొక జంతువులు కలపడం అన్న ఇంకో జంతువులు కలపడం ఏంటది? పంది. ముందే కుక్క. ఇప్పుడు వాళ్ళ మనుషులకి ఇస్రాయేల్ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు ప్రకటన కొడుతున్నారండి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తుంటే ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు కొడుతున్నారండి ప్రకటించేవాడిని. మరి వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు చెప్పండి? ఈ వాక్య ప్రకారం ఏమేమన్నారు? బంధువులు కుక్కలు వేయొద్దు అన్నాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు బంధువులు కుక్కలు అయిపోయారు, తొక్కేస్తున్నారు. ఇవాళ లోకంలో ముస్లిం లోకం కూడా సువార్త అంటే పడిపోతుంది, చంపేస్తున్నారు. ప్రభు నమ్మి చంపేస్తున్నాడు కదండి. మరి వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు? దేవుడి దగ్గర ఎలా ఉన్నారు వాళ్ళు? ఇవాళ అన్ని ఎలా ఉన్నారు అనే విషయాన్ని అంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని మంచి పదార్థం అన్నాడు దేవుడు. ఏంటంటే మంచి పదార్థం అన్నాడు. ముత్యాలు అన్నాడు. మన దగ్గర మంచి పదార్థం పెట్టేట్టు తీసుకున్నాం,
ముత్యాలు వేసాడు, ఒళ్ళు పట్టాం, ఒళ్ళు పెట్టాం. అది మన భాగ్యం. తర్వాత కుక్క లక్షణాలు మనకి ఒకసారి చెప్తాడండి. పేరుతో 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును తొడగబడిన పంది వరదలో దొరుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఏమండి ఇక్కడ మళ్ళా కుక్కకు పందిని కనపడమండి. పేతురు గారు పరిశుద్ధాత్మ. కుక్క లక్షణం ఏంటి? కుక్క లక్షణం ఏంటి? ఒకటేమో ఎంత తిన్నా ఆకలి, తర్వాత ఎక్కువైపోయిన తర్వాత కప్పుకుంటారంట. ఎక్కువైన తర్వాత కప్పుకుంటారంట. దాంట్లో అనీజీగా ఉన్నప్పుడు ఏమంటే గడ్డి పరకలు ఏమంటే గడ్డి పరకలు తినేసి మళ్ళీ కక్కేస్తాడు. మీరు అలా పిల్లలు తిరుగుతారండి. మనకు చాలా ముఖ్యమైన విషయాలండి, మనకు చాలా అవసరం. డ్రైవర్ అవుతుంది అమ్మా. ఒక్క లక్షణం ఏంటండి? వాంతి దగ్గరికి వెళ్తుందండి. ఎక్కడికి వెళ్తుందండి? ఆ కుక్క లక్షణం చెప్పాడండి దేవుడు. కక్కిన వాటి దగ్గరికి వెళ్ళి అలవాటు అంటుంది. అది తిడతారు, వెళ్తే కాదు మళ్ళా. ఏమండి అది బాగా గుడిగా తినేద్దండి. అరగినప్పుడు వాంతి చేసుకునే ప్రక్రియ చేస్తుందండి. ఆ గడ్డి గడపదు కదండి, ఎక్కడ వాంతి చేసేసుకుంటుందండి. మళ్ళీ వెళ్ళి ఊరంతా తిరిగేద్దండి. ఊరంతా తిరిగేద్దండి. మళ్ళా అవన్నీ అక్కడ తింటారు. మళ్ళీ మామూలుగా మళ్ళా వచ్చి ఎక్కడ మాత్రం అక్కడ వస్తుంది. అదే దాని డబ్బు మళ్ళీ తింటుందండి. అది నాటికంగా తృప్తి అవుతాం. దక్కిన దానిని తినడం అనే మాట ఇక్కడ పరిశుద్ధాత్ముడు వాడుతున్నాడు. వారిని అంటే ఈవేళ క్రైస్తవుడుగా మనము ఏ లక్షణం కలిగి ఉన్నాం? రక్షణ పొందాం కదా. మనం ఏం పొందామండి? రక్షణ పొందక ముందు మన పూజలు విగ్రహారాధన అనుకోండి. ఇక్కడ రక్షణ పొంది ఇక్కడ ఆరాధన నుండి మళ్ళీ మనకు వచ్చే పండుగలో విగ్రహారాధన ఉన్నాం అనుకోండి. ఏం చేసినట్టు లెక్క? దక్కిన దానిని. అది వారి క్రైస్తవుడు కూడా మాకు కూడా చెప్తున్నాడు అన్నమాట. ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత ఆదివారం ఆ భక్తుడిగా ఉండి దేవుడు యశ్వరుడు భక్తుడు తన ఇంకో భక్తుడిగా ఉంటే దాన్ని కక్కిన దాన్ని అంటాడండి కదా. తర్వాత మళ్ళా ఆ ప్రభునామా తెలిసి దేవుని మత్స్యాకులు ఉన్నాం. ఆ మత్స్యాన్ని తెలుసుకుని మళ్ళా రక్షణలోనికి మార్గంలోకి వచ్చే మతం కాదు. ఇది మతమా మార్గమా? మార్గంలోకి వచ్చాను తెలిసి మేము ఏమండి. నేను అంతకుముందు మా కుటుంబంతో లోదర్ సంఘం అండి. మా తాత తండ్రుల కానించి లోదర్ సమయం ఎవరండి. మరి సువార్త అయిన తర్వాత రక్షణ పొందాం. అంతకుముందు విగ్రహాలు లేదండి మాకు దేవుని దయ వల్ల. రక్షణ పొందాం, సత్యంలోకి వచ్చాం. మళ్ళీ మేము మళ్ళీ ఆ లోదర్ సంఘానికి ఒక్కో సంఘానికి వెళ్ళాం అనుకోండి. మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఏమవుతున్నప్పుడు కుక్క ఏమవుతాను? కుక్క. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ చెప్పండి అన్న ఏంటి ఎక్కడికి వెళ్ళకూడదు? ఆ సంఘంలో బాగుందండి, ఇక్కడ ఏం బాగుంది అన్నావు అనుకో. నువ్వు ఎవరు కూడా ఎవరు అంటారు? నేను అంటారా బాబు? ఎవరన్నా
ఏమండి అదే వ్యసనాలు ఉండేవారు ముందు వ్యసనాలు మళ్ళీ రక్షణ పొందో మళ్ళీ అక్కడ వెనకెళ్ళి అనుకోండి ఏం నువ్వు మరి అది తాగడం జ్ఞాపకం ఉండాలి. దేవుడు నాకు కుక్క అంటున్నాడు, నేను కుక్కలా ఉండాలి మనిషిలా ఉండాలా? చెప్పడే మనిషిని నేను ఏంటదే ఆ మనిషి అన్నవాడు దేవుని బిడ్డను నేను ఎవరే. అందుకని కుక్క లక్షణాలు ఉండకూడదు అనే విషయాలు వెనక్కి వెళ్ళి మాటలతో కూడా కుక్కని పోలుస్తున్నాడండి క్రైస్తవుడిని. ఈ మాట పేతురు పత్రిక క్రైస్తవుడు కానీ అనగా రక్షణ పొందినవాడు కానీ అనగా మనకండి ఎక్కడి మొదటినా ఇశ్రాయేలు మొదటి అన్యుల దగ్గరికి వెళ్ళి సున్నత పొందిన ముస్లిం దగ్గరికి వెళ్ళి క్రైస్తవ దగ్గరికి వచ్చాడు. ఎవరు పెట్టలేదు ఎవరినే నన్ను అన్నారు చెప్పడం ఎవరు కాదు లేదన్నమాట. కనుక ఇప్పుడు మరి ఈ లక్షణాలు అంటే ఏంటండి? దేవుడు చూస్తాడా, వింటాడా, మాట్లాడతాడా? చెప్పాలి మీరు. దేవుడు చూస్తాడా, వింటాడా, మాట్లాడతాడా? మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? చూశాడు కనుక. ఎందుకు మాట్లాడాడంటే అది విన్నాడు కనుక మాట్లాడాడు. మాట్లాడేది మనం మాట్లాడుతున్నాము కదండి. అందుకని ఎందుకు ఈ కుక్క అనే మాట వాడాడంటే ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి. మనుషుడు ఆ మనస్తత్వంతో ఆ కుక్క లక్షణాలతో ఉంటే అతనికి చాలా 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 నష్టం, చాలా చాలా చూద్దాం అన్నమాట. ఎందుకంటే వారికి చెప్పాడు దేవుడు అండి. ప్రకటన 22:13 నుంచి 17 వరకు. ప్రకటన 22 13-15. నేనే అల్ఫాయు ఒమేగాయు మొదటి వాడను కడపడు వాడు నేర్చుకునే కావాలంటే మొదటి వాడు ఆయనే, కడపడి వాడు ఆయనే. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆది అంతము ఎవరంటే ప్రభు. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి తర్వాత ఉంటాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు. ఉన్నాడంటే ఆది అంతము నేనే అన్నాడండి. ఆయన చెప్తున్నాడట జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కునేవాడు. ఇప్పుడు ఆయన ఈ సృష్టికర్త అయిన దేవుడి ఉద్దేశం ఏంటి, కోరికేంటి మన పట్ల, మానవుడి పట్ల అంటే పరలోకంలో జీవవృక్షంలో ఆ జీవభావం తినాలంట, పరలోకంలో ప్రవేశించాలంట. ఎక్కడ ప్రవేశించాలంటే ఇక్కడ దేవుడిని అనుభవించి ఆయన భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారం జీవించి పరలోకం వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్ళాలంటే ఆహ్వానం, పరలోక ఆహ్వానము ఏంటది? మరి ఇంకోటి ఉందండి ఏంటది? నరకము అంటే చూద్దాం. అదేంటో కింద చూడండి. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధకులను అబద్ధకులు ప్రేమించి జరిగించే వారందరూ అంటే లోపల ఉండాలా, పరలోకంలో ఉండాలా, వెలుగులో ఉండాలా, నరకంలో ఉండాలా, పరలోకంలో ఉండాలా? నరకం వెళ్ళి మొదటి లిస్ట్ ఏంటి? ఇక్కడ నరకానికి వెళ్ళి మొదటి లిస్ట్ ఏంటి? మొదటి పేరేంటి? కుక్కలు. చాలా ప్రమాదం ఉంది ఇప్పుడు ఉందండి. ఇప్పుడు నా బాగా బతిమాలలో అంటాం, అది ఎన్ని చెప్పిన ఏంటండి ఇష్టం చేస్తుంటాడు, అవస్థలు పడుతుంటాడు, కుటుంబాలు బాధపడుతుంటాడు, స్త్రీ కానీ పురుషుడు కానీ. ఎందుకంటే ఎలా కుక్క బతుకు అంటాం ఎప్పుడు అనలేదా? చూద్దరు అంటే వాడు అవస్థ పడుతూ, కుటుంబాన్ని అవస్థ పెడుతూ, స్త్రీ కానీ పురుషుడు కానీ అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కుటుంబ సభ్యులు ఏమంటారు? ఒక స్నేహితుడు
స్నేహితుడు ఏమంటాడు? ఎందుకురా కుక్క బతుకు అంటాడు కదా అంటారమ్మా అంటారు. మా బాధ అనమాట. వాడు క్షేమం ఉండడు, వ్యసనాలతో అనారోగ్యంతో ఎవరు మాట్లాడకుండా బాగా ఇబ్బందిగా ఉంటాడు. ఆ ఇబ్బంది అంతా గుడ్డు మీద పెడతాడు. సహితులుగా ఉంటాడు. ఎందుకురా అదో కుక్క బతుకు అంటారు. అంటారంటే దేవుడు అన్నాడు ఇప్పుడు ఈ కుక్క బతుకు నరకానికి అన్నాడు. ఈ కుక్క బతుకు నరకానికి అన్నాడు. ఇవన్నీ ఎవరు చెప్పారండి? మరి కింద మెట్లు దిగుతూ ఏమంటారు మీరు? మెట్లు దిగుతూ ఏమంటారు? భాస్కర్ నన్ను కుక్క అన్నాడు అంటారా? చెప్పండి. నేను అన్నానా? మీరు అన్న చాలా మంచిగా నేను చాలా మంచిగా అన్నాడా? నీ బాధ ఏంటంటే బాబు ఇలాగైతే ఈ సంగతి రాకుండా అంటే ఇప్పుడు అంటవా? ఇంకో పేరు పెట్టాడు. మళ్ళా మనిషికి ఇంకో పేరు పెట్టాడు. చూద్దాం అంటాడు. మార్క్స్ 9వ అధ్యాయము 48వ వచనం. యేసు ప్రభువు స్వయంగా మాట్లాడు మాట. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలండి. ఇది కూడా చిన్న వాక్యమే. ఇది చిన్న వాక్యమే. బైబిల్ అంతటి మూల వాక్యము. నరకమున వారి పురుగు చావదు, అగ్ని అప్పుడు ఇంత ముందే మాట్లాడుకున్నాం. ఆత్మకు చావు లేదు. ఆత్మకు ఈ ఆత్మకు వేరే పెట్టాడు దేవుడు అంటే పురుగు అన్నాడు. ఏమన్నాడంటే పురుగు చావులట అంటే ఆత్మకు చావు లేదు. ఈ నరకమని అగ్ని ఎంత కఠిన శిక్ష ఉందని, ఎంత కఠిన శిక్ష ఉంది అని యేసు ప్రభు సృష్టికర్త రక్షకుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఈవేళ రక్షణ పొంది ఆ శిక్ష తప్పించుకున్నాం. ఆ శిక్ష తప్పించుకున్నాం. అగ్ని ఆరదు, పురుగు ఆత్మకు చావు లేదు, నరకానికి ఆర్పు లేదు. దీనిని ఈ ఆరని అగ్ని పేరు ఏంటంటే నరకము. ఏంటంటే ఇప్పుడు చెప్పండి, మనం పరలోకానికి వచ్చామా, నరకం దగ్గర వెళ్దాం వచ్చామా? పరలోకానికి వస్తేనే ఇక్కడ మనకి అందుకైతేనే శ్రమము, ఈ రక్షణ, ఈ వాక్యము, ఈ ఆరాధన. నరకానికి పోవాలనుకుంటే దేవుడు ప్రభు అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, ఆరాధన అక్కర్లేదు కదండి. అందుకని ఇక్కడ ఆత్మనేమో పురుగు అన్నారు. ముందు కుక్క, పంది, ఏంటంటే సింహము బతిగా జీవితం చనిపోయినోడు, సింహము. బ్రతుకున్నవాడు కుక్క. అది బతిగా జీవిస్తే సింహము, బతిగా జీవిస్తే సింహము. ఆ చావు కూడా సింహం లాగా దేవుడి దృష్టిలో అన్నాడు. తర్వాత పంది అన్నాడు. పంది బొరదలు పడుకుంటుంది, కడిగిన తర్వాత మళ్ళీ బొరదకి పడిపోతుంది. కుక్క మళ్ళీ వాంతికి వెళ్తుంది. ఈ వర్ణన అంతా తెలియజేస్తూ ఇదంతా ఈ లక్షణాలతో నరకానికి పోతాం, జాగ్రత్తగా ఉండు. ఎక్కడ పోతా? మళ్ళీ ఎక్కడ తీసుకుని పురుగు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే అన్నాడు. ఈ మాట ఇశ్రాయేలు ప్రజలు ఏలినటువంటి చక్రవర్తి రాజు దావి చెప్పాడు. ముందుగా కీర్తన 22:6 నేను నరుడను కాను, ఎవరు చెప్పారండి? మహారాజండి. ఎవరంటే బంగారు సింహాన్ని కూర్చొని బంగారు తీరు పెట్టి బంగారు రేగుతో భోజనం చేస్తున్నాడండి. ఆయన అన్నాడండి, నేను నరుడను కానీ ఫీల్ అయిపోతున్నానేమో, ఏం ఫీల్ అవ్వట్లేదు. నేను పురుగును. ఆ కాలం అగ్గలు వెళ్ళిపో ప్రమాదం ఉంది, అందుకు జాగ్రత్త పడుతున్నాను అని దావీదు ఇక్కడ తెలియజేస్తాడండి. మనం ఏ విషయంలో హెచ్చుకోకూడదండి. ఏ విషయంలో కూడా హెచ్చుకోకూడదండి. అందం దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు, ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు, కుటుంబం దేవుడు ఇచ్చాడండి. అన్ని దేవుడు ఇస్తున్నాడండి. మన లక్షణాలు బాగుపోతే కుక్క అన్నాడండి, పంది అన్నాడండి, పురుగు అన్నాడండి.
మన జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఉందండి. ఎస్ఐ కూడా మాట్లాడుతున్నారండి 66-24 ఎస్ఐ గ్రంథం ఆఖరి వచనంలో మాట్లాడుతున్నారండి. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసి చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. ఏంటంటే ఇక్కడ ఎప్పుడు చెప్పాడు చూడండి, ఎక్కడ చెప్పాడు మళ్ళా ఎస్ఐ గ్రంథంలో ఆఖరి వచనం ఇచ్చాడండి. తిరుగుబాటు చేసేవాడు, దేవుడిని తిరుగుబాటు చేసేవాడు, దేవుడు చెప్పినట్టు చేయని వాడు, దేవుడు లెక్క చేయని వాడు, దేవుణ్ణి లెక్క చేయని వాడు, ఒకవేళ నమ్మిన వాక్యాన్ని నమ్మని వాడు. ప్రభు నమ్ముతారు, వాక్యం నమ్మరు. ప్రభు నమ్ముతారు, వాక్యము నమ్మరు. వీళ్ళందరూ కూడా పురుగులాగా తిరగబడిన వారు, పురుగులాగా నాకు అక్కడికి వెళ్ళిపోతారు. ఇది తిరగబడిన వారు ఎవరండి? ఎంతమంది లోపల? ఎంతమంది? ఇందా చెప్పాను కదా, కుల పిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి, ఈ మూడు కూడా దేవుడికి తిరుగుబాటే. ఈ మూడు కూడా తిరుగుబాటు. ఇక్కడ తిరుగుబాటుదారులు అన్నాడు. ఎవరండి? ఎవరిలో తిరుగుబాటు? తిరుగుబాటుదారులు వారి పురుగు చావదు, అగ్ని నరకానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈవేళ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇప్పుడు మనం తిరుగుబాటు చేసే వాడమా, లోబడిన వారమా? దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, ఆయన ప్రేమకు లోబడ్డాం. ఆయన ప్రేమకు, సిలువలో తన ప్రాణాలు ధారపోసిన ప్రేమకు లోబడ్డాం. నేను లోబడ్డాడే ప్రేమకు లోబడ్డాం, ఆజ్ఞకు లోబడ్డాం, ఆయన సువార్తకు లోబడ్డాం. తిరుగుబాటుదారులము కాము. అగ్ని ఆరని అగ్నికి మనకు కాదు, ఆరని అగ్ని తప్పించుకున్నాం, ఆరని అగ్నిని తప్పించుకున్నాం. అందుకే ధన్యులు, భాగ్యవంతులు, ధనవంతులు అని పేరెట్టాడు మనకి. తర్వాత ఇదంతా ఎందుకు? ఆఖరి మాట, ఇదంతా ఎందుకు? ఇన్ని సంగతులు దేవుడు ఎందుకు చెప్పాలి అంటే ఎవరు చెప్పారు? ఏనే దేవుడు చెప్పాడు కదా. ఇన్ని సంగతులు ఇలా ఈ యొక్క పశుపక్షాలను ఉదాహరించి ఎందుకు చెప్పాలి, పురుగులను ఉదాహరించి ఎందుకు చెప్పాలి అంటే ఆత్మను కాపాడుకోవాలి. ఏం చేయాలంటే అది మాదిరి చూపించిన వాడు యేసు ప్రభువే. ఆ మాదిరి చూపించిన వాడు యేసు ప్రభు మానవుడు వచ్చి రక్త మాంసాలతో సిలువలో వేలాడచ్చు. అమ్మ ఆఖరి మాట ఏంటంటే ఇవే ఈ పాఠం అంతా మూలము ఆఖరి వచ్చిన మీకు తెలుస్తుంది. లోకాసు వార్త 23:46. యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను నేను. ఇది కూడా మాదిరి. ప్రభు శరీరానికి వచ్చారు కదా, ప్రభు శరీరానికి వచ్చారు కదా. ముగింపు ఏంటి? మానవ ముగింపు ఏంటి? మనుష్య జన్మలో ముగింపు ఏంటి? ఆత్మను దేవునికి. అది అసలు గోల్. అది దేవుడిచిన ఆత్మను, అమ్మ అందరూ చెప్పండి, దేవుడిచిన ఆత్మను తిరిగి దేవుడికి ఎలా ఉన్నది అలాగా. ఎలా ఇచ్చాడు అలా యేసు ప్రభు మాదిరి చూపిస్తాడు సర్వలోకానికి. సిలువలో ప్రాణం ధారపోస్తూ ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి. లోకమంతా ఏం చేయాలో చెప్పారనమాట. లోక ప్రజలకు ఏం చేయాలో చెప్పారు. 2వ వచనం అపోస్తలుల కార్యములు 7:58. పక్కనపు విరుపులు కథను వెళ్ళగొట్టి రాడు విడి చంపారు. ఇప్పుడు ఈయన ఎవరంటే క్రైస్తవుడు. ముందు యేసు ప్రభు సిలువలో సర్వలోకాన్ని మాదిరి చూపించాడు. 2 ఆయన క్రీస్తు సంఘ సభ్యుడు. ఆదిమ క్రీస్తు సంఘ సభ్యుడు స్టెఫను. ఏమండి? ఆయన మొదటి సువార్తికుడు కూడా, సంఘ సభ్యుడు,
క్రీస్తు సంఘ సువార్థికుడు. ఆయన సువార్త చెప్తే యూదులు రాజు కూడా చంపేశారు. ఇప్పుడు చంపేసిన వాళ్ళు ఎవరు? కుక్కలు. ఎవరైనా మంచి పదార్థాలు పెడితే ముత్యాలు వాళ్ళు ఒళ్ళో వేస్తే ఏం చేశారు? చంపేశారు. చంపేసిన కుక్కలు. ఈయన ఏమయ్యాడు చూడండి. చదవండి. ఇప్పుడు పట్టణపు వెలుపలకు అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలును యొక్క యవ్వనుని పాదముల యొక్క వస్త్రములు పెట్టి అందరూ పౌలు గారు కూడా ఉన్నాడంటే చంపేసిన వాళ్ళు పౌలు గారు కూడా ఉన్నాడు. యవనస్తున్నాడు. అప్పటికి యూదు మాకు పిచ్చోడు ఎప్పించే నా చెప్పారుగా పిచ్చని వాళ్ళు పిచ్చి మత పిచ్చోడు పౌలు. ఎవరంటే మత పిచ్చోడు ఉన్నాడు అక్కడ. ప్రభువును వచ్చి మొరపెట్టుచు ప్రభువుని వచ్చి రాజు కూడా కొట్టేస్తున్నాడండి. చావు దెబ్బ తగిలేస్తున్నాడు. మాగ్రించాడండి. ప్రార్థన చేసుకున్నాడండి. ప్రభువా, యేసు ప్రభువా, చదవండి. యేసు ప్రభువా, నా ఆత్మను ఇంకో సాక్ష్యం ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క భక్తి జీవితం అంటే మన ఆత్మను దేవుడికి భద్రంగా అప్పగించడము. రెండో వాడు మొదటే యేసుప్రభు లోకానికి. అక్కడ భక్తి జీవితంలో ఉన్న ప్రజలకి క్రైస్తవులకి తెప్పను మాదిరి చూపిస్తున్నాడండి. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు చంపేశారండి. రాజు కొట్టి చంపేశారండి. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఎందుకు నమ్మాడు యేసుప్రభుని? ఆత్మరక్షణ కొరకు. ఎందుకంటే అన్నాడు, ప్రభు నా ఆత్మను తెచ్చుకోమని ఆయన ఒక మాదిరి ఆత్మను అప్పగినట్టు వస్తున్నాం. ఇప్పుడు క్రైస్తవ లోకం అంతా అంటే క్రీస్తు సంఘం ప్రపంచంలో ఎక్కడో వాళ్ళే క్రైస్తవులు అండి. కనవాళ్ళు క్రైస్తవులు అని పేరు వాళ్ళు లేదండి. క్రైస్తవులు అని పేరు వాళ్ళు క్రీస్తు వారు. క్రైస్తవులు అంటే ఎవరంటే క్రీస్తు నామాలు ఎక్కడ క్రీస్తు వారు అవుతారు. సువార్త కూడా రక్షణ పొందుకొని క్రీస్తు వారు అవుతారా? కనుక ఈ క్రీస్తు వారికి ఈ క్రైస్తవుడికి కూడా ఏం చెప్తున్నాడు ఆఖరిగా చూద్దాం. 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిదే? అమ్మా, ఈ బాధ్యత ఎవరిదే? నాది. అది ఎవరంటే నా బాధ్యత. ఇప్పుడు యేసుప్రభు వారు మాదిరి చూపించారు లోకానికి. ఆత్మ దేవుడికి అప్పగించాలి. ఆదిమ క్రైస్తవుడు సువార్థికుడు ఇదిగో నా ఆత్మ దేవ ప్రభు నీ దగ్గర చేర్చుకోమన్నాడు. ఆత్మ అప్పగించుకున్నాడు. మన గమ్యము అసలు భక్తి జీవితానికి విలువ మన ఆత్మ దేవునికి. ఇప్పుడు క్రైస్తవుడు అన్నాడు, సత్ప్రవర్తన కలవాలి. శ్రమను శోధనలు తట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ధైర్యంగా మీ ఆత్మ దేవుడికి. ఇందుకొరకు ఇన్ని విషయాలు ఏర్పడించాడు దేవుడు. ఆత్మను కాపాడుకోవాలి. అందుకే ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థాన త్యాగము బలియాగము పొందామండి. పొందామా? శ్రీశైలంగా చూస్తుంటే ఎందుకు ఆనందపడుతున్నానంటే ఇగో ఈ భాగ్యం వరకు దాని దేవుడిచ్చిన ఆత్మను తిరిగి చక్కగా అప్పగించినందుకు ఆయన దేవుడు సిద్ధపరిచాడు. అది ఆయన గొప్ప భాగ్యం. మనందరూ బాధ్యత ఏంటంటే దేవుడు ఎలాగిచ్చాడో ఆత్మ తిరిగి అలాగే మనం రక్షణ పొందకముందు ఎలా ఉన్నాం? అపరాధముల చేత పాపం చేస్తున్నాం. ఇంకా కుక్క అన్న లక్షణాలతో మానవుడు ఉన్నాడు. ఏ లక్షణాలంటే అసలు తృప్తి లేని జీవితము, ఎంత తిన్నా ఎంత ఇచ్చినా ఇంకా 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 అంటున్నాడు. ఇవన్నీ కూడా కొట్టుబడేశాడు. ఇంకా ఇవన్నీ కూడా కొట్టుబడే రక్షణలో పదిహేడంటే ఇప్పుడు మనం ఎంత ఫ్రెష్గా ఆత్మను సిద్ధపరిచి తెల్లని వస్త్రాలు చేసి పరలోకంలో ఆయన కూర్చోవాలని ఆయన సంకల్పము ఈవేళ మనం దొరికింది. మరి ఈ పాఠాన్ని బట్టి ఏం చేద్దాం? అందరూ చెప్పాల మన గురేంటి?
ప్రభువు నమ్మని మేడ కట్టుకోవాలి, అందుకే నేను నమ్మని అంటావా? మేడిస్తాడు, ఇక కావాలంటే ఇస్తాడు. కూడా ఇస్తాడు. నేను ప్రభువు నమ్మని లక్షాధికారి బ్యాంక్ నుండి డబ్బు ఉండాలి, అందుకే ఇస్తాడు కాదు, ఆ వరాలు ఉంటే ఇస్తాడు. ఏమంటే నేను బంగారం ఇచ్చి నాకు ఉండే బంగారం ఉండాలంటే అందుకే ప్రభు నమ్మకూడదు. చెప్పండి, అదో ఆత్మను రక్షించుకోవడం దేవునికి ఆత్మకి రక్షణ అండి. ఎంత భాగ్యం అండి. ఈవేళ ఇవన్నీ కూడా మన శ్రీశైలం గారి రక్షణ బట్టి మేము అందరికీ అమూల్యమైన విషయాలు మేము మనసులు పెట్టాలండి. ఇవాళ మా కుమార్తె కూడా ఉంది, అదే ఎంత చక్కటి సేవలు అందిస్తుంది. ఈవేళ మా మనవడు హనిబాబు కూడా ఉన్నారు, ఆయన ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటాడు. ఈవేళ చాలా అమూల్యమైన సంగతులు మన దేవుడు మన మధ్యలో పెట్టారండి. కనుక తీసుకొని మనం ఎలా జీవిస్తున్నామో మన ప్రతి నడకలో, ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నంలో ఒక్క జ్ఞాపకం రావాలి. అంటే ఏం రావాలి? జ్ఞాపకం వస్తే వెంటనే దేవుడి దగ్గరికి మనం మాట్లాడాలి. మన దేవుడి మీద మాట్లాడాలి, మనకే దేవుడి మీద మాట్లాడాలి. 50 వందలు